కదా వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎమ్మెల్సీ అనేది చాలా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్లు ఇవన్నీ ఇంతకుముందు కూడా ఎప్పుడు గెలిచిన దాఖలా లేదు. 2014-19 మధ్యలో కూడా అవి కమ్యూనిస్టులు గెలుచుకున్నారు, తర్వాత తెలుగుదేశం గెలుచుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ ఆ విషయంలో సంస్థాగతంగా ఫ్రమ్ ద బిగినింగ్ ప్రయత్నమే చేయలేదు. అది చెప్పాను కదా, కొంతమంది కమిటెడ్గా ఆ పని మీదనే ఉండాలి. పార్టీ సంస్థాగత నిర్మాణం ఉంటే వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు. అట్లాంటి సంస్థాగత నిర్మాణం లేదు కదా, ఇంకేం చెప్తారు వీళ్ళు? అసలు అంటే అవసరం లేదనుకుంటున్నారా, అసలు వద్దనుకుంటున్నారు? అంతే 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 డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఇదేమి రేపొద్దున భవిష్యత్ రాజకీయాల మీద ప్రభావం చూపించదా వైసీపీకి? ప్రతి ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది ఖచ్చితంగా రెండోసారి చర్చకు వస్తూనే ఉంటుంది, నో డౌట్. అందులో ఇప్పుడు వరుసగా గెలుచుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపు మీద ఉండేవి. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి పాలయ్యారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అప్పుడే టీచర్ ఎమ్మెల్సీలో గెలిచారు. కానీ ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటమి పాలయ్యారో ఒక్కసారి షాక్ తిన్నారు. అప్పటి నుంచి అసమ్మతివాదులు ఇంకా మరింతగా ఫ్లేరప్ అయ్యగలిగారు సొంత పార్టీల వాళ్ళే. దాని పతాక స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి. ఇవాళ రోజున ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే శ్రేణులకి ధైర్యం రావాల్సిన టైంలో అధైర్యం పెరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి కానీ అది కానీ ఊపు రాదు. ఊపు వచ్చే ఒక బ్రేక్ రావాలి అంటే అక్కడ ఒక బ్రేక్ ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశానికి బ్రేక్ ఏంటి? జగన్ ఎంత అడ్డాలు సృష్టించినా చేసినటువంటి ఉపాధ్యాయుల ఉద్యమం ఒక బ్రేక్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అతి